ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ అదే హంతకులకు మళ్ళీ టికెట్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఇది అహంకారం కాకపోతే ఇంక ఏమిటి అని అడుగుతున్నాం. అంటే ఇలాంటి హత్య రాజకీయాలు ఇలా కొనసాగుతూనే పోవాలనా? హత్య చేసిన వాళ్ళు అధికారంలో ఉంటూనే పోవాలనా? ఇలా హత్య చేసిన వాళ్ళు చట్టసభలకు వెళ్లాలనా? ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అందుకే ఎప్పుడు నేను జోక్యం చేసుకోలేదు రాజకీయాలలో. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఈ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇదే అవినాష్ రెడ్డి హత్య చేసిన ఈ అవినాష్ రెడ్డి మళ్ళీ నెగ్గకూడదు, మళ్ళీ గెలవకూడదు, మళ్ళీ చట్టసభలకు వెళ్లకూడదు అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ అడ్డం నిలబడ్డానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. మళ్ళొక్కసారి చెప్తున్నా, మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను. నేను మీకు మాటిస్తున్నాను, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, మీకు సేవ చేశారో, మీకు నమ్మకంగా మీ మనుషులై మీ నాయకులుగా ఉన్నారో, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, నన్ను గెలిపించండి, నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను, నేను కూడా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు దయచేయమని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి 2014లోనే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినాను. 2 టర్ములు అయిపోయినాయి. ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నా సేవలు మీరు పొందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే సోదరులరా, రాజీనామా చేసింది ఎక్కువ విశాలంగా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశం చేసినాను. కానీ కొందరు స్వార్థపరులు, కొందరు నియంత్రణ వల్ల నేను చేయలేకపోయినా. కానీ గొప్ప పార్టీ మన కాంగ్రెస్ పార్టీ, తల్లి లాంటి పార్టీ, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి తల్లి లాంటి పార్టీలోకి నన్ను ఆహ్వానించారు. షర్మిలమ్మ గారు నాకు టికెట్ వచ్చే విధంగా అధిష్టానంతో మాట్లాడి, ఎందుకంటే సేవ చేసే వాళ్లే కావాలనే ఉద్దేశంతో మేడం ఆహ్వానించారు. కాబట్టి నేను చేయాలనే ఉద్దేశంలో ఉన్న దయ ఉంచి ఈ ఒక్కసారి హస్తం గుర్తుకు ఓటు వేసి లోక్సభ అభ్యర్థిగా కడప జిల్లాకు మేడం గారిని, షర్మిలా మేడం గారిని, అదేవిధంగా బద్దెల్ నియోజకవర్గానికి నన్ను గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు శ్రీమతి శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. వివేకానంద రెడ్డి గారి బిడ్డ డాక్టర్ సునీత. నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతను. మీకు నేను తెలియదు కానీ వివేకానంద రెడ్డి గారు బాగా తెలుసు బద్వేల్ ప్రజలకి. మీకు పోరుమామిలో చెరువులో నీళ్లు తేవడానికి కూడా ఆయన చాలా కృషి చేశారు. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. వివేకానంద రెడ్డి గారు మీ మనిషి, మన మనిషి, ప్రజల మనిషి, సౌమ్యుడు. అట్లాంటి మనిషిని ఎంపీ సీట్ అవినాష్ రెడ్డికి ఇవ్వద్దు అని పట్టుబట్టాడని చెప్పేసి భయపడి ఆయనను కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలిపోటుతో హత్య చేశారు. అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వద్దండి, షర్మిలమ్మకి ఇవ్వండి అని చెప్పారు. ఇదేమైనా నేరమా? ఎందుకు షర్మిలమ్మకి ఇవ్వమన్నారు? షర్మిలమ్మ 3000 కిలోమీటర్ల పైన మరో ప్రజాప్రస్థానం అని వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చేసిన యాత్ర. ఎండనక వాననక చేస్తే దానికి ఇచ్చిన ఫలితం జగన్మోహన్ రెడ్డి అమ్మో ఈవిడ ఏంటి నాకంటే పెద్ద అవుతుంది అని చెప్పి పక్కన పెట్టడం. వైఎస్ రాజశేఖర రెడ్డి లక్షణాలు ఉన్న షర్మిలమ్మని ప్రోత్సహించాలని ప్రయత్నించిన వివేకానంద రెడ్డికి ఇచ్చిన బహుమతి ఆయన హత్య.
ఇటువంటి వాళ్ళక మనం ఓట్లేసి గెలిపించేది? ఈ సంస్కృతి మనకు అవసరమా? మనకు ఒక ఛాన్స్ ఉంది, మన ఓటు హక్కు వాడుకునే ఛాన్స్ ఉంది. మన హత్య రాజకీయాలు లేకుండా ఈ ఊరు బాగుపడేదానికి ఛాన్స్ ఉంది. మీరు మీ ఛాన్స్ ను ఉపయోగించండి. షర్మిలమ్మకు ఓటు వేయండి. షర్మిలమ్మకు ఓటు వేసి మీరు ఓటు హక్కుతోటి మన ఫ్యూచర్ సెక్యూర్ చేసుకుందాం. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. థ్యాంక్ యూ. పోరుమావిళ్ళ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికల సమయం ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకోవైపు వైసీపీ పార్టీ. చంద్రబాబు గారు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు. రెండు డబ్బులున్న పార్టీలే. డబ్బులు తీసుకొస్తారు, మీ ముందు గుమ్మరిస్తారు. ఓటుకు 2000, 3000 అంటారు. ఏమ్మా అంటారా లేదా? అంటారు. మీ ఓటు కొనే ప్రయత్నం చేస్తారు. డబ్బులు ఇస్తారు, తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. మీ డబ్బులే మీకు వెనక్కిస్తున్నారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటును మాత్రం అమ్ముకోకండి. ఓటు ఎవరికి వేస్తున్నాము అని మీ ఆలోచన అయి ఉండాలి, మీ నిర్ణయం అయి ఉండాలి. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది చెల్లి లాంటిది. దాన్ని అమ్ముకోవడానికి వీల్లేదు, అమ్ముకోకూడదు. ఒక్కసారి ఓటు అమ్ముకుంటే మన భవిష్యత్తు నాశనం అయినట్టే. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఓటు వేయండి. ఈ స్వార్థ పనులకు ఓటు వేయకండి. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓట్లు వేయకండి. ఈరోజు కడప రాజకీయాలు చూస్తున్నాం. ఎలా ఉన్నాయి కడప రాజకీయాలు? వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా. అంతగా అన్న మాట జవదాటని వాడు వివేకానంద రెడ్డి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, మీకు ఏ కష్టం వచ్చింది అని ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన సొంత బండిలోనే వాళ్ళను కూర్చోబెట్టుకుని ఆఫీసర్లకు తీసుకువెళ్లి, ఏ ఆఫీసు కావాలంటే ఆఫీసుకు తీసుకువెళ్లి వివేకానంద రెడ్డి గారు వాళ్ళ సమస్యను పరిష్కరించేవారు. అంతటి మంచి నాయకుడు వివేకానంద రెడ్డి. ఈ రోజుల్లో, ఈ కాలంలో భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా అలాంటి నాయకుడు మళ్లీ కనిపించడు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా, దారుణంగా గొడ్డలితో వేటు వేసి నరికి చంపేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి. అయినా ఈ రోజు వరకు కూడా 5 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు హత్య చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి శిక్ష పడలేదు. ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయినా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎందుకని? కారణం ఏమిటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని అడ్డువేసి ఈ హంతకుల్ని కాపాడుతున్నాడు కాబట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ దోషి అని తెలిసినా, అవినాషే హత్య చేయించాడు అని తెలిసినా ఈరోజు అవినాష్ను కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. సాక్ష్యాలు లేవా? ఆధారాలు లేవా? వాంగ్మూలాలు లేవా? అన్నీ ఉన్నాయి. సాక్ష్యాలున్నాయి, ఆధారాలున్నాయి, వాంగ్మూలాలు ఉన్నాయి, సాక్ష్యాలున్నాయి. గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఒకే చోట ఉన్నట్టు గూగుల్ మ్యాప్స్ ఆధారాలున్నాయి. కాల్ రికార్డ్ లాగ్స్ ఉన్నాయి. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఆధారాలున్నాయి. అలాగే వాంగ్మూలాలు కూడా ఉన్నాయి. హత్య చేసిన వాళ్ళే స్వయంగా మాకింత డబ్బు ఇచ్చారు, హత్య చేయమన్నారు, ఇంత డబ్బు మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చారు, ఇంత డబ్బు తర్వాత ఇస్తాము అని చెప్పిన ఆధారాలున్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఈరోజు హత్య చేయించిన వాళ్ళు అవినాష్ రెడ్డి అని తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు జైలుకు వెళ్లలేదు అవినాష్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీరిచ్చిన అధికారాన్ని, ప్రజలిచ్చిన అధికారాన్ని, ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన అధికారాన్ని ఆ హంతకుణ్ణి కాపాడడానికి వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మళ్ళీ అదే హంతకులకు మళ్ళీ టికెట్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఇది అహంకారం కాకపోతే ఇంక ఏమిటి అని అడుగుతున్నాం. అంటే ఇలాంటి హత్యా రాజకీయాలు ఇలా కొనసాగుతూనే పోవాలనా? హత్య చేసిన వాళ్ళు అధికారంలో ఉంటూనే పోవాలనా? ఇలా హత్య చేసిన వాళ్ళు చట్టసభలకు వెళ్లాలనా? ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అందుకే ఎప్పుడు నేను జోక్యం చేసుకోలేదు రాజకీయాలలో. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఈ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇదే అవినాష్ రెడ్డి, హత్య చేసిన ఈ అవినాష్ రెడ్డి మళ్ళీ నెగ్గకూడదు, మళ్ళీ గెలవకూడదు, మళ్ళీ చట్టసభలకు వెళ్లకూడదు అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ అడ్డం నిలబడ్డానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. మళ్ళొక్కసారి చెప్తున్నా, మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను. నేను మీకు మాటిస్తున్నాను, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, మీకు సేవ చేశారో, మీకు నమ్మకంగా మీ మనుషులై